వినాయక నిన్ను వినాలో వినాయక వినాయక. అభిమానులైన దూరదర్శన్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ ఈ దీపావళి పర్వదిన సందర్భంగా నేను వినిపించు కథ నరకాసుర వధ. నరకాసుర కథా విశేషమును వినుడి అనదుగరా. నరకాసుర కథా విశేషమును వినిపించగా వినుడి అనదుగరా. నరకాసుర కథా లోక కంటకుడైనటువంటి హిరణ్యాక్షుని వధించడానికి మహావిష్ణువు వరాహ రూపాన్ని దాల్చి ఆ హిరణ్యాక్షుని హతమార్చినటువంటి సందర్భంలో భూదేవి ఆ విష్ణుమూర్తి రూపాన్ని చూచి మోహించింది. వారికి ఇరువురికి కలిగినటువంటి సంతానమే ఈ నరకాసురుడు. విష్ణుమూర్తి తన లోకానికి చేరుకున్నాడు. భూమాత భూదేవి తన బిడ్డను తాను చేతపట్టుకుని ఆ విష్ణుమూర్తి లోకానికి చేరుకొని, స్వామి, మన ఇరువురికి కలిగినటువంటి ఈ సంతానాన్ని మీ ఆశీస్సులు కలిగించాలనేటువంటి ఉద్దేశంతో మీ దగ్గరకు తీసుకొచ్చాను. మీరు ఈ బిడ్డని ఆశీర్వదించండి అన్నది. విష్ణుమూర్తి అన్నాడు, భూదేవి, నీవడిగినది నీవు కన్న తల్లి మమకారంతో అడిగావు, ఇందులో తప్పులేదు. కానీ నేను ఒక రాక్షసుని వధించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నా రూపాన్ని చూచి నువ్వు మోహించావు కనుక, ఆ క్షణంలో ఇతను మనకి ఉద్భవించాడు కనుక ఇతడు రాక్షస గణంలో పుట్టాడు. ఇతనికి రాక్షస బుద్ధులు తప్ప మంచి ఉన్నత స్థితి అయినటువంటి బుద్ధులు కలగవు. అందువలన ఇతనికి సర్వశక్తులు వస్తాయి, కానీ ఇతనికి మాత్రం మరణం తప్పదన్నాడు. భూదేవి అన్నది, స్వామి, తండ్రిగా మీరే ఈ మాట అంటుంటే నాకు తల్లిగా ఎంత బాధ కలుగుతుంది. కానీ మీరు ఈ బిడ్డని ఒక నా కోరిక తీర్చడానికైనా మీ చేతితో ఇతనికి మరణం లేకుండా చేయండి. ఆ ఒక్క కోరిక చాలన్నాడు. నా చేతితో మాత్రం ఇతనిని చంపనని వరాన్ని ఇచ్చాడు విష్ణుమూర్తి. భూదేవి ఆ బిడ్డను తీసుకుని పెంచి పెద్దవాడిని చేస్తోంది. ఈ నరకాసురుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తన మనస్సుతో పాటు కోరికలు కూడా పెద్దవిగా పెరిగాయి. ఏమిటా కోరికలంటే, సర్వ లోకాలు కూడా తనను జయించేటువంటి స్థితివంతుడు కావాలి, సర్వలోకాలు జయించేటువంటి స్థితికి నేను రావాలి, అందరినీ జయించి నేను అజేయుడనవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ నరకాసురుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు పరమేశ్వరుని గురించి. జటాకటాహ సంభ్రమ భ్రమంజలింపనిచ్చరి, జటాకటాహ సంభ్రమ భ్రమంజలింపనిచ్చరి, విలోల వీచి వల్లరి విరాజమాన ముద్ధరి, తగద్ధగద్ధగద్గలల్లలాట పట్ట భావకే కిశోర చంద్రశేఖరి రతి ప్రతిక్షణం మమ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అకల్ప సర్వమంగళా కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రత స్మరంతకం పురంతకం భవంతకం మఘంతకం మఘంతకం సగంతకం భగే. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ అని నరకాసురుడు ఘోరంగా తన దివ్యమైనటువంటి తపస్సుతో పరమేశ్వరుని ప్రత్యక్షం చేయించుకున్నాడు. అతని తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు, నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. నరకాసురుడు అన్నాడు, స్వామి, నీ రూపాన్ని చూచి నా జీవితమే ధన్యమాయను స్వామి. నీ వల్ల నాకు అమోఘమైనటువంటి వరప్రభావాలు కావాలని దివ్యమైన తపస్సు చేశాను స్వామి. ముల్లోకాలు జయించే శక్తిని నాకు ప్రసాదించండి, నన్ను మించిన వాడు ఉండకూడదు, ఆ శక్తిని నాకు ప్రసాదించండి అన్నాడు నరకాసురుడు. పరమేశ్వరుడు, ఓ నరకాసురా, నీ భక్తికి మెచ్చుకున్నాను. నీకు దివ్యమైనటువంటి వరాలు నీవు కోరుకున్నవన్నీ ఇచ్చాను, కానీ నీకు మాత్రం ఏనాడే పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణం మాత్రం ఒకనాటికి నీకు తప్పదు. అది నీ తల్లి చేతిలో మరణం తప్ప అన్యుల చేతిలో నువ్వు మరణించమని వరాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు. ఏమది శంకర, ఇంతకన్నా మహాభాగ్యం ఉన్నదా? అన్యుల చేత నాకు మరణం లేకుండా ఉండాలి, అంతకంటే నాకు అదృష్టం ఉందా? కన్న తల్లి బిడ్డను ఎక్కడైనా చంపుతుందా? ఆ తల్లి నన్ను మాత్రం చంపదు, నేను అజేయుడను, నన్ను చంపేవాడు ఈ ప్రపంచం మీద ఉండబోడు కదా అని అమిత ఉత్సాహంతో అమిత గర్వబలంతో ఈ నరకాసురుడు ముల్లోకాలను జయించడానికి బయలుదేరాడు. ముందుగా ఇంద్రలోకానికి చేరుకున్నాడు.
అష్ట దిక్పాలకులందరినీ కూడా గడగడ వణికించాడు. వారి వారి శక్తులను హీనులను చేశాడు. శక్తిహీనులైపోయినారు. ఆ ఇంద్రలోకమంతా కళావిహీనమైపోయి ఎవరు బ్రోచేవారు లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఆ సమయంలో దేవమాత అదితి తాను కర్ణ కుండలాలు కావాలని కోరాడు ఈ నరకాసురుడు. ఆ అదితి అన్నది, నాయన ఇవి శక్తి సమన్వితమైనటువంటిది. ఈ కుండలాలు నా నుంచి వేరు చేశాను. ఇవి మాత్రం నన్ను అన్యాయంగా నీవు బలత్కారంగా మాత్రం ఈ కుండలాలను అపహరిస్తే నాకు కీడు దొరుకుతుందన్నది. నీకు కీడు జరిగిన పర్వాలేదు కానీ నాకు మేలు జరగాలని కదా. ఓ దేవమాత, మర్యాదగా మాట కోసమైన నీ కుండలాలు ఇచ్చావా సరే, లేదే ఆ కుండలాలు నేను వేరు చేస్తాను అని బలవత్తరంగా ఆ దేవమాత నుండి కుండలాలు అపహరించాడు ఈ నరకాసురుడు. ఉద్రేకంతో అన్నది ఈ దేవమాత, మూర్ఖుడా, స్త్రీని అనేటువంటి జాలి కూడా లేకుండా మూర్ఖంతో ప్రవర్తించి నా కుండలాలు అపహరించావు గనక ఏనాటికైనా ఆడదాని ఉసురు నీకు తగలకపోదు, స్త్రీ మూర్ఛకి నీవు మరణింపబడతావు అని శాపం పెట్టింది ఆ దేవమాత. ఈ శాపమొక లెక్క నాకు, సర్వలోకాలు జయించిన అజేయుడనే ఈ స్త్రీమూర్తి మాటలు నాకు లెక్క అని నరకాసురుడు అమితోత్సాహంతో గర్వబలంతో ఆ దేవతాగణాన్నంతా తీసుకుని విద్యోత్సాహంతో బయలుదేరి వస్తున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ భక్తుడైనటువంటి నాగదత్తు తన కుమారుడు వసువు ఎంతో అమితోత్సాహంతో ఏదో ఉత్సవం వస్తుందని ఆశ్చర్యకరంతో చూస్తూ ఉంటే ఈ ఉత్సాహ సమయంలో ఈ కుమారుడు వెళ్ళాడు రథం దగ్గరికి. ఆ వచ్చేటువంటి నరకాసురుని రథానికి ఎదురుగా వెళ్లేప్పటికీ విజయోత్సాహంలో ఉన్నటువంటి ఆ నరకాసురుడు ఆ బిడ్డని చూడక అతనిపై రథాన్ని పోనిచ్చాడు. ఆ రథ చక్రం కింద పడి మరణించాడు ఈ వసువు. ఆ బిడ్డ మరణం తన కళ్ళతో చూచాడు నాగదత్తుడు. ఓరి మూర్ఖుడా, పసి బిడ్డ అనేటువంటి మమకారం కూడా లేకుండా పసికందుని నీ పొట్టను పెట్టుకుంటావా? నాకు ఎనలేని బాధలు కలిగిస్తావా? నేనే నిజమైన కృష్ణ భక్తుడైతే నీవు త్వరలో పాపాన్ని అనుభవించువుగాక. ఎవరదే? ఇతను కృష్ణ భక్తుడా? ఇతను నాకు శాపం పెట్టడమా? ఎవరక్కడ? భటులారా, ఈ దుర్మార్గుని రథాన్ని కట్టి మన రాజ్యమైనటువంటి ప్రాగ్జ్యోతిషాపురానికి చేర్చి శరశాలలో బంధించండి అని ఆజ్ఞాపించారు నరకాసురుడు. అతన్ని తీసుకుని శరశాలలో బంధించి వచ్చారు. ఈ నాగదత్తు కుమార్తె అయినటువంటి వసుమతి తండ్రి లేక తమ్ముడు లేక తాను ఒంటరి అయిపోయింది. ఏమిటిది? నానేటువంటి దిక్కులేని నా జీవితం ఏం చేయాలి? పరమేశ్వర, నీవైన నన్ను కరుణించి నన్ను కడతీర్చు తండ్రి అని ఆ శివాలయానికి చేరుకుని ఆ శివలింగానికి తన శిరస్సు వేసి మోదుకుంటూ శంకరుని స్తోత్రం చేస్తుంది. స్వామి పరమేశ్వర, పంతమేన ఈశ్వర, పంతమేన ఈశ్వర, పరమ పురుషగా పంతమేన ఈశ్వర, పరమ పురుష కరుణ తోడ త్వరను నీ దరి చేర్చరా, పరమ పురుష కరుణ తోడ త్వరను నీ దరి చేర్చరా. అరగరా ఇదేమి పాపమా, అరగరా ఇదేమి పాపము ఎరుగనైతి శుభాకరా, పంతమేన ఈశ్వర. స్వామి శంకర, దీనురావునే విలపిస్తున్నానే, అనాథన తండ్రి, నన్ను నీ సన్నిధికి చేర్చుకో స్వామి అని తన శిరస్సు ఆ శంకరుని శివలింగానికి వేసి ఎప్పుడైతే మోదుకుంటుందో ఒక మునీశ్వరుడు చూచాడు. ఏమిటిది? పవిత్రమైన లింగాన్ని నీ రక్తంతో తర్పణం చేసి అపవిత్రం చేస్తావా? నీవు సర్పానివైపోవదుగా కాని శపించాడు. సర్ప రూపంలో ఉన్నటువంటి ఆ వసుమతి మునేంద్ర, ఏ పాపం ఎరుగని నాకు శాపాన్ని ప్రసాదించానా? నేను మీకు ఏమి అపకారం చేశాను? తెచ్చిదానా, నువ్వు నాకు అపకారం చేయడం కాదు, ఇది నేను నీకిచ్చిన శాపం కాదు. పరమేశ్వరుడు ఈ రూపంగా నీకు ఇలా ఈ రూపాన్ని కలిగి చేశాడు. పరమేశ్వరుని ఆజ్ఞే కానీ నా ఆజ్ఞ కాదు. చెరసాలలో బందీ అయినటువంటి నీ తండ్రిని నువ్వే వెళ్లి రక్షించుకోమన్నాడు మునీశ్వరుడు. సర్ప రూపంలో ఉన్నటువంటి ఆ వసుమతి చెరసాలలో బందీగా ఉన్న తన తండ్రిని విముక్తిని చేసి మరలా ఈ ఆలయానికి చేరుకుని మునీశ్వరులతో చెప్పింది, నా తండ్రిని తీసుకువచ్చానని. ఆ తండ్రి నాగదత్తుడు అన్నాడు, స్వామి నాకు విముక్తిని చేశావు, నా బిడ్డని ఈ రూపంలో నేను చూడలేను, ఆవిడికి మామూలు జీవితాన్ని ప్రసాదించమన్నాడు.
తథాస్తు అని మునీశ్వరుడు ఆశీర్వదించగా ఆవిడ మామూలు స్థితిని చేరుకుంది. ఆ ఇరువురు కూడా నమస్కారం చేశారు. మునీంద్ర, మరి మా జీవితానికి అర్థం ఏమిటి? ఇప్పుడు మేమేం చేయం? ఈ నరకాసురుని పరిపాలనలో మేము బ్రతకలేకపోతున్నాం. మమ్మల్ని ఏం చేయమంటారు? సెలవేయండి. మీకు నేనుగా చెప్తున్నాను. ద్వారకా నగరానికి వెళ్ళి శ్రీకృష్ణుని ఆశ్రయంలో మీకు మంచి ఉపకారం జరుగుతుంది. అక్కడికి వెళ్ళమని చెప్పాడు మునీశ్వరుడు. నాగదత్తుడు ఆయన కుమార్తె అయినటువంటి వసుమతి ద్వారకా నగరానికి చేరుకున్నాడు. ఇక్కడ మరి ఈ ఘోరమైనటువంటి పనులన్నీ కూడా చేస్తున్నాడు నరకాసురుడు. తన మాటకు అడ్డు లేదు. సర్వభువనాలు కూడా నావే, సర్వాధికారిని అనేటువంటి అహంకారంతో సర్వజనాన్ని కూడా చీకాకు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారద మహర్షి గానం చేస్తూ వస్తున్నాడు. ఎలాగా? వేదంత వీధుల్లో విహరించు గిరిదారి, వేదంత వీధుల్లో విహరించు గిరిదారి, ఎదిరని మురళి వేదంత వీధుల్లో పండు వెన్నెల రేయి ప్రణవనాద మేఘాయి, పండు వెన్నెల రేయి ప్రణవనాద మేఘాయి, పండు వెన్నెల రేయి ప్రణవనాద మేఘాయి, నిండు వెన్నగదోయి నిర్మల సుగదాయి వేదముగ వీధుల్లో. అలాగే నారదుడు అమితోత్సాహంతో గానం చేస్తూ వచ్చి నరకాసురుని పలకరించాడు. ఏమది నారదా, ఎక్కడి నుంచి రాక కుశలమే కదా? తమ దయ వల్ల కుశలమే. నరకాసురా, ఈనాడు నీ పేరు ప్రతిష్టలు చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందయ్యా. నీ వరకు వచ్చిన నారదా, నాకు కావలసినది కూడా అదే. నా పేరు నీకు వినిపించినందుకు నేను చాలా గర్విస్తున్నాను. అయ్యయ్యో, గర్వించడం ఏమిటి నరకాసురా? 10 మందిని జయించావు కానీ, అన్ని శక్తులు పొందాలని సంకల్పించావు కానీ నరకాసురా, దేవ పదవికి చేరాలంటే ఇంకొక మార్గం ఉంది. ఏమిటి నారదా? తెలుసుకున్న మేము ఆచరించేవారమే. అయితే చెప్తాను వినండి. మీరు ఇంద్ర పదవిని చేరుకోవాలంటే మునులు చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువులు భంగం చేయండి. అప్పుడు మీకు ఏది కావాలంటే అది సిద్ధిస్తుందన్నాడు. మంచి పని చేశావు నారదా, సమయానికి జ్ఞాపకం చేశారు. అక్కడ భటులారా, వెంటనే వెళ్లి మునీశ్వరుడు చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా భంగం చేయండి అని ఆజ్ఞాపించాడు. నరకాసురుడు ఆ కార్యక్రమంలో మునిగిపోయారు. మరీ కల్లోలం అయిపోయింది. ఆ స్థితిలో ఈ నరకాసురుడు తన మాయ దృష్టితో ద్వారకలో ఉన్నటువంటి నాగదత్తుని కుమార్తె వసుమతిని చూచాడు. ఆ రూపాన్ని చూచి భ్రమించి మోహించాడు. ఏమది? విధాత నిజముగా ఎంత విచిత్రమైనటువంటి సంకల్పం చేస్తుంటాడు. ఈ రూపాన్ని చూస్తుంటే ఏమిపై నాకు మోహం కలిగినదే. అయినా చక్కదనాల చుక్కయగు ఈ చక్కెర బొమ్మను సృష్టి చేయ తాను ఎక్కడ చూచి ఇట్టు రచించనో ఎక్కడ ఇట్టు రచించను తొల్లి విధాత ఈ పెకుందక్క గన్నరుకుటౌపతిని తానట సృష్టి జనచీడెనా నిక్కమెరుంగదాల తరుణీమణిని ఈతడు పెళ్లి ఆడిన పెళ్లి ఎగదా ఏమదే? మేఘమధ్యమున వెలువడి వెలసించు కట్టారు వెరంగు తెలంగున మృగధర మండలం నిర్గమించు మృగంబు చందమున మందగమనమునయు సున్నదే సుందం సుందరే, నేను మనసారా ప్రేమించారే. నీవు లేనిటే జీవించలేను కదా సుందరి. అయినా ఈ రూపంలో ఉన్న నన్ను నీవు ప్రేమించువా లేక ద్వేషించువా? ఏమో ద్వేషించువేమో, ప్రేమించవలయనన్న ఏమి చేయాలి అని ఈ నరకాసురుడు మానవ రూపాన్ని తలిచి ద్వారకకు వెళ్లి ఆ కాంతైనటువంటి వసుమతిని తాను మోహింప చేసుకునేట్టుగా తాను చేశాడు. ఆవిరికి అంకితం చేసింది మనస్సు ఈ వసుమతి. వసుమతిని ప్రేమించాడు ఈ నరకాసురుడు. వీరి హృదయం తెలుసుకున్నటువంటి
నాగదత్తుడు వీరికి వైభవపేతంగా కళ్యాణం చేశాడు. ఆ భార్యను తీసుకుని తన రాజ్యమైనటువంటి ప్రాగ్జ్యోతిషాపురానికి బయలుదేరి అక్కడ హాయిగా జీవితాన్ని పూర్తి చేస్తూ ఉన్నాడు ఈ నరకాసురుడు. అయితే ఈ వార్త నారదుడు చెప్పాడు ఎవరికి? వసుమతి తండ్రి అయినటువంటి నాగదత్తునికి. ఏమయ్యా, నీ అల్లుడు మంచివాడు దొరికాడని భ్రమపడుతున్నా, అతడు నీకు తగిన అల్లుడు కాదు, అతడు రాక్షసుడు, నీకు భద్ర శత్రువు, నీ కుమారుని చంపినటువంటి నీచుడు, అతడు ఎవరో కాదు, నరకాసురుడు అని చెప్పాడు. నారద, నీవన్న మాట నిజమా? నా బిడ్డను పోగొట్టుకున్నటువంటి ఆ దుర్మార్గుడికి నా బిడ్డని ఇచ్చి వివాహం చేశాను, అసంభవం, ఇలా జరగడానికి వెళ్ళలేదు అని నాగదత్తుడు తన బిడ్డ దగ్గరకు వెళ్లి చాటుగా మంత్రాలు చేశాడమ్మా. ఈ దుర్మార్గుడు సామాన్యుడు కాదు, రాక్షసుడమ్మా. నాన్న, ఆ విషయం నాకు తెలుసు, తెలిసే నీవు భరించి ఊరుకుంటున్నావా? కుమార్తెగా నిన్ను నేను ఆజ్ఞాపిస్తున్నానమ్మా, ఆ దుర్మార్గుడు నీ తమ్ముడిని చంపినటువంటి కిరాతకుడమ్మా, అతను నువ్వు ఇదిగో ఈ పదునైన బాకు తీసుకుని చంపేసి అన్నాడు. నాన్న, చంపమని మీరు నాకు ఆజ్ఞ చేస్తున్నారు? లేదు తండ్రి, వివాహ సమయంలో మీరు నాకెన్ని నీతులు చెప్పారో మరిచిపోయారా? భారత నారికి భర్తయే ఆదర్శమని, భారత నారికి భర్త లేని జీవితము నిరర్ధకమని మాటలాడిదివి గదటయ్యా. ఇప్పుడు నా భర్తను నా చేతం పిలిచి తండ్రి ఘోర పాతకముననుభవిల్తమల్దువా, ఈ పాపము నేసేలేను, ఆ బాగుతో నన్ను తల్పి, ఈ బాగుతో నన్ను తల్పి ఈ పాపము గరియుంపచేయుమయ్యా. తండ్రి, ఆ బాగుతో నన్ను వధించి మీ కక్ష తీర్చుకోమంది. కృతజ్ఞురాలా, పెంచి పెద్ద చేసిన తండ్రి మాట కాదని ఈనాడు భర్తకులు విలువిస్తున్నావా? అయితే నేనే ఆ పని చేస్తాను అని చాటుకు వెళ్లి ఈ నాగదత్తుడు ఆ పదును కలిగిన ఖడ్గంతో నరకాసురుని వధింపబోయిన సమయంలో అడ్డుపడింది కుమార్తె. నరకాసురుడు చూచాడు, ఓరే నీచుడా, నీవు చాటుకు నన్ను పరిమార్చుడుకు ఆలోచన చేస్తున్నావా? ఎవరక్కరా? ఇతని కళ్ళు వెంటనే పొడిచేసేయండి అన్నాడు. కళ్ళు లేని అంధుడే చేసేయమన్నాడు. వరారణ్యాల్లోకి తీసుకువెళ్లి ఆ నాగదత్తుని కళ్ళు రెండు కూడా తీసేశారు. ఆ సమయంలో దిక్కు తెలుసక, ఏమిటి అన్యాయం కృష్ణ, గానలోల, నన్ను ఈ స్థితికి ఎందుకు దిగజార్చావు నాయనా? ఆర్తవనలోల ఆశ్రిత బాల కాపాడనా వేళ కరుణాల, ఆర్తవనలోల ఆశ్రిత బాల కాపాడనా వేళ కరుణాల. కృష్ణ, నన్ను కాపాడు తండ్రి, నా స్థితి ఈనాడు ఏమైపోయిందో చూడు అని మునుల సహాయంతో ద్వారకా నగరానికి వెళ్ళినాడు ఏ నాగదత్తుడు. అయితే నారద మహర్షి ద్వారకా నగరానికి వెళ్లి శ్రీకృష్ణునితో ఈ విషయమంతా చెప్పాడు. కృష్ణ, ఇంకా నువ్వు ఎందుకయ్యా ఉపేక్ష చేస్తున్నావు? నరకాసురుడు లోకాన్నంతా కూడా కల్లోలం చేస్తున్నాడు, ఇంకా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? న్యాయం చేకూర్చవా? నీ బిడ్డలను నువ్వు కాపాడుకోలేవా అన్నాడు. నారదా, ఇది నా చేతనైన పని కాదు, ఇది నా చేతనైతే ఎప్పుడూ చేసేవాళ్ళి. ఆ నరకాసురుని మరణం సత్య చేతిలో ఉంది. ఇది ఎలాగూ అంటావా? నేను హిరణ్యాక్షిని వధించేటువంటి సమయంలో వరాహ రూపం దాల్చినప్పుడు ఈ సత్యే భూదేవి, ఆ భూదేవికి నాకు కలిగిన సంతానమే ఈ నరకాసురుడు. అతనికి నేను వరం ఇచ్చాను, ఆ భూమాతకి నేను వరాన్ని ఇచ్చాను, నా చేతితో అతనిని చంపనని, తల్లి చేతిలో మరణం ఉందని. ఇప్పుడు సత్యాదేవిని రెచ్చగొడితే అతనిపైకి ఈవిడ వెళ్ళాలి, ఆవిడ చేతిలో నరకాసురుడు చావాలి. ఆ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆ పై ప్రయత్నం నేను చేస్తా అన్నాడు కృష్ణుడు. అయ్యో స్వామి, మరి ఇంతసేపు ఆలస్యమా? ఆ సంగతి ముందు చెబితే ముందే నేను చూసుకునేవాడిని. తథాస్తు అన్నాడు కృష్ణుడు. అయితే ఇక్కడ అనేకమైనటువంటి బాధలకు గురి చేస్తూ ఉన్నటువంటి రావణ, మరి ఈ అమోఘమైనటువంటి శక్తి సంపన్నుడైన నరకాసురుడి దగ్గరికి ఈ నారద మహర్షి వచ్చేశాడు. ఈ నారదుడు వచ్చి మరికొన్ని మాటలు ఎక్కవేస్తున్నాడు. ఏమయ్యా నరకాసురా, ఒక్క మాట, మరి నీ గురించి ఆ కృష్ణుడు నీకుగా చెప్పమన్నాడు. ఆ కృష్ణుడు నీతో ఏం చెప్పమన్నాడు అంటే, మరి కల్లోలం చేస్తున్నావట, నీకు మరణం తప్పదట, ఇంకా ఏదేదో అన్నాడు. ఏమదే నారదా, అలా కాపరి నాకు మరణము తప్పదని శాసించువాడా?
అంత ప్రతిభాశాలియా? ముల్లోకాలను జయించిన నాకు ఎదురు ఉన్నదా? అయితే నారద, నువ్వు చూస్తుండీ ఆ ద్వారక నివాసిని తన రాజ్యంలో తన ప్రజల చేతే హీనుండి చేస్తాను అని నరకాసురుడు శ్రీకృష్ణుని మాయరూపం వేసుకుని ద్వారకా నగరంలో ప్రవేశించి గోపక స్త్రీలతో కన్యలతో ఆడినట్టుగా ఆడి పాడినట్లుగా పాడి వాళ్ళను మాయం చేస్తున్నాడు. ఈ మాయ చేసం కృష్ణుడి పైకి వచ్చింది. ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారంతా కూడా రుక్మిణీదేవి సన్నిధికి వెళ్లారు. అమ్మా, కృష్ణుడు ఈ విధంగా కన్యలందరినీ మోసం చేసి మాయం చేస్తున్నాడమ్మా, మాకు నా బిడ్డలు లేకుండా పోతున్నారు, మాకు మీకు తగినటువంటి సహాయం చేయండి అని ప్రజలందరూ అర్థించగా రుక్మిణీదేవి అన్నది, ప్రజలారా, శ్రీకృష్ణుని విషయంలో మీరు చాలా తొందరపడుతున్నారేమో. శ్రితమానస క్షేత్ర సతి వేడే విజ్ఞాన సోపు పండు బజాలు రైతు మరి వేడుగాక ఇంకెవ్వరు భక్త మనోవేశుడు ఆకృతికి మానవుడు గాని హరిదోడు మానవుడు కృష్ణుడు అనేటువంటి దృష్టిలో ఉన్నారు. కాదు, ఇతడు మానవుడు కాదు, మాధవుడు. కొంచెం ఆలోచన చేయండి అన్నది. అంతలో ఆకృతికి మానవుడు గాని హరిదోడు మానవుడు కృష్ణుడు అనేటువంటి దృష్టిలో ఉన్నారు. కాదు, ఇతడు మానవుడు కాదు, మాధవుడు. కొంచెం ఆలోచన చేయండి అన్నది. అంతలో సత్యభామ వచ్చింది. ఏమిటి ఆలోచించేది? ప్రజలారా, ఈ ఘోరం కృష్ణుడే చేస్తే అతన్ని వారించి మీ కన్యలను మీకు అప్పగించే బాధ్యత నాది, నేను ప్రతిజ్ఞ చేస్తున్నానంది సత్యభామ. సరేనమ్మా, మీ దయ, ఎలా ఉంటే అలా చేయండమ్మా, ఏదో మీ మీద నమ్మకంతో మేము వెళుతున్నాం అని ప్రజలంతా వెళ్లిపోయారు. ఆ సమయంలో కృష్ణయ్య వచ్చాడు. సత్యభామ నిలువ వేసింది. ఏమండి ద్వారకా నివాస కృష్ణ, అష్టభార్యలు మీకు చాలలేదా? గోపికలందరినీ కూడా మాయం చేసి తీసుకువెడుతున్నారట. సర్వ ప్రజానీకం అంతా వచ్చి నన్ను నిలవేసి అడుగుతుంటే నాకెంత అవమానంగా ఉంది, నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇది తప్పు కదా నాథా అన్నది. సత్య, నువ్వు విన్నది పొరపాటు. నేను మాత్రం ఒక్క మాటగా చెప్పాలంటే గోపకి స్త్రీల సంగతి నాకు తెలియదు. ఎందుచేతనంటే ఇది నా రూపంలో దాల్చి ఆ నరకాసురుడు చేసే ప్రయోగమేమోనన్నాడు కృష్ణుడు. అలా అయితే స్వామి, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, అవసరమైతే నేను రణభూమికి వచ్చి ఆ నరకాసురుణ్ణి వధించి నేనన్న మాట నేను నిలబెట్టుకుంటాను. సమయానికి నారదుడు వచ్చాడు. వెంటనే కృష్ణుడు అన్నాడు, ఏ నారదా, ఇప్పుడు సరిపోయిందా అన్నాడు. అయ్యో స్వామి, ఇప్పుడు సరిపోయిందండి అన్నాడు. అయితే ఇక జరగవలసింది కూడా దాని గురించి ఆలోచిద్దాం కానివ్వండి అన్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామ యుద్ధానికి సంసిద్ధులై రథారూఢులైనారు. రుక్మిణీదేవి వీర జలకాన్ని దిక్కింది. విజయహారతలు అందిస్తోంది ఆవిడే. ఆ రణభూమికి బయలుదేరారు. ఎత్తండి ఎత్తండి మన బావుట, వత్తండి వత్తండి శంకాలిడ, ఎత్తండి ఎత్తండి మన బావుట, వత్తండి వత్తండి శంకాలిడ, కట్టుడు కటాలెత్తి కదలండి కదనాన, కట్టుడు కటాలెత్తి కదలండి కదనాన, ఉచ్చేతులై పగల చుట్టుగా పెట్టండి. ఎత్తండి ఎత్తండి మన బావుట, మన బావుట, మన బావుట. రణభేరణం రవించారు. శ్రీకృష్ణ సత్యభామలు యుద్ధ భూమికి చేరుకున్నారు. ఆ నరకాసురుడు తన సర్వబలంతో అలా రణభూమికి చేరుకున్నాడు. ఆ కృష్ణుని చూచినటువంటి ఈ నరకాసురుడు అంటున్నాడు, ఏమని కృష్ణ, నీ బలము చాలదనా నీ భార్యని వెంట తెచ్చుకున్నావు? అవునులే, ఆలమందరలు కాచుకుని గోపక స్త్రీలతో తిరిగేటువంటి నీకు యుద్ధభుషయుడు కూడా వచ్చునా? అయినా నా బాణ ప్రయోగము చూతువుగాక అని ఆ నరకాసురుడు శ్రీకృష్ణ స్వామిపై అలా తెరసంధానం చేశాడు. శ్రీకృష్ణ స్వామి కూడా ఆ నరకాసురుడిపై ప్రయోగం చేశాడు అస్త్రాలు. ఆ ఇరువురు కొంతసేపు యుద్ధం చేసిన తర్వాత ఈ నరకాసురుడు పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి త్రిశూలాన్ని శ్రీకృష్ణుడిపైకి సంధించాడు. ఆ త్రిశూలం తగిలిన కృష్ణుడు తనకు ఎలాంటి ప్రమాదం లేకపోయినా ఇప్పుడు జరగవలసిన కథ సక్రమంగా ముగియాలి కనుక అబ్బా అబ్బా అని అలా సొమ్మసిలి రథం మీద పడిపోయాడు కృష్ణయ్య. వెంటనే సత్యభామకు ఆగ్రహం వచ్చింది. ఎవరెక్కడ, ఓరి నీచుడా,
ధర్మాధర్మ విచక్షణను కోల్పోయి మూర్ఖుడవై నా స్వామి మీద నువ్వు అస్త్ర ప్రయోగం చేస్తావా? నిన్ను ఏం చేస్తానో చూడు అని సత్యభామ అమితోద్రేకంతో అలా ఎప్పుడైతే అస్త్రాన్ని తీసి ఆ నరకాసునిపై సంధించిందో ఆ సత్యభామ వేసినటువంటి శరఘాతానికి ఆ నరకాసుని హృదయంలో సోలంలాగా గుచ్చుకుపోయింది. అమ్మా అమ్మా భూమాత నువ్వా? అమ్మా నువ్వు నా కన్న తల్లివని తెలియక నీపై తులనాడి మాట్లాడానమ్మా. స్వామి లక్ష్మీనాథ నీవు నా తండ్రివని తెలియక మూర్ఖుడని ప్రవర్తించాను తండ్రి. అమ్మా ఈనాటికి నీ చేతులతో నన్ను కడతీర్చావమ్మా అని తన తల్లి పాదాలపై పడిపోయాడా నరకాసుడు. సత్యభామన్నది ఏమండి ఏమిటితే ఇతడు నన్ను తల్లి అని సంబోధన చేస్తున్నాడండి. సత్య ఇతను మనకు కలిగినటువంటి బిడ్డే. ఏ రూపంగా అంటే వరాహస్వామి రూపంలో నువ్వు భూదేవిగా, నేను హిరణ్యాక్షులను వధించిన సమయంలో మనకు కలిగిన సంతానం నీ చేతితో మరణం పొందుతాడని ఆనాడే నీకు వరమిచ్చాను. అది కదా ఒక బిడ్డ గురించి బాధపడక ఎంతో మంది మన బిడ్డలు వీళ్ళంతా కాదా నా మాట వినమన్నది. అప్పుడు ఆ సత్యభామన్నది ఏమంది, బిడ్డకి కీర్తి కాయళ్లు చేయండి, చనిపోయినా తల్లిగా నేను కోరుకునేది ఒకటే, నా బిడ్డకు కీర్తి శాశ్వతంగా ఉండేటువంటి ప్రసాదించండి స్వామి అన్నది సత్యభామ. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నరక చతుర్దశి నాడు చనిపోయినాడు గనక ఇదే రోజు ప్రతి లోకమంతా కూడా దీపావళి పండుగ చేసుకుంటుంది. అదే నరక చతుర్దశి ప్రతిరోజు ప్రతి ఇంట ప్రతి ఏటా కూడాను ఈ నరక చతుర్దశి ఏనాడు దీపాలు వెలిగించి చేసుకుంటారు అదే నరకాసురవధ ఆనాడే జరిగినట్లు మనం ఉన్నంత కాలం ఈ కీర్తి ఉండుగాక అని ఆశీర్వదించాడు. నరకాసురుడు మరణించాడు. ఆ మరణాన్ని తానుగా స్వీకరించి ఆ జ్యోతిని త్వరలో లీనం చేసుకున్నాడు కృష్ణుడు. సత్యభామ శ్రీకృష్ణుని విజయోత్సాహంతో ద్వారకా నగరానికి బయలుదేరి వెళుతూ ఉంటే ఆ సర్వ ప్రజానీకమంతా చీకటిలో మరిగిపోయినటువంటి కాలాన్ని మరిచిపోయి దివ్య దీపావళిని వెలిగించి ఆనాడు దివ్యమైనటువంటి దీపావళి ఉత్సవాన్ని చేసుకుని ఆ ఆనందోత్సవంలో కృష్ణ సత్యులకు ఈ విధంగా మంగళహారతి పాడుతూ ఉన్నారు. పవమాన సుతుడు మంగళం మంగళం జగన్మాతకు మంగళం మద్గురుదేవునకు మంగళం కలిరాజస్వామికి మంగళం సద్గురు త్యాగరాజస్వామికి మంగళం.